ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అన్నదాత విలవెల్లాడుతున్నాడు. మద్దతు ధర కల్పించండి మహాప్రభు అంటూ సోయా రైతు మంత్రి కాళ్లవేళ్ల పడి వేడుకున్నాడు. ఈ దయనీయమైన దృశ్యం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో కనిపించింది. బేలా మండలం చప్రాలకు చెందిన రైతు పురుషోత్తం ప్రభుత్వ సూచనల మేరకు పత్తి పంటకు స్వస్తి పలికి సోయా సాగు చేశాడు. ఇటీవలి వర్షాలకు దిగుబడి తగ్గిపోయి పంట నష్టపోయాడు. చేతికొచ్చిన కొద్దిపాటి పంటకు గిట్టుబాటు ధర లేదు. గత వారం 3,500 రూపాయలు ఉన్న సోయా ధర ఇవాళ 2,775 రూపాయలకు పడిపోయింది. దీంతో సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన జిల్లా మంత్రి జోగు రామన్నకు పురుషోత్తం చేతులెత్తి తన ఆవేదన వ్యక్తం చేసుకున్నాడు. మార్కెట్ యార్డ్లోనే మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ కాళ్లకు రైతు దండం పెట్టాడు. చప్రాల నుంచి నేను వచ్చిన సోయామి తీసుకొని 2 ఎకరాలు సోయా వేసిన సార్. ఎకరానికి 5-6 దిగుబడి వచ్చింది. 2 బ్యాగులు ఇక్కడ తీసుకొచ్చిన అమ్మటానికి. రేటు 2,775 సార్ మార్కెట్ రేటు. పెరగాలనుకుంటున్నా సార్. మాకు దిగుబడులు చాలా తక్కువ వస్తున్నాయి. రేటు పెంచితేనే మేము బతుకుతాం కాస్తకారులు సరిగా. అయితే కొద్దిగా ఈ వర్షాల వల్ల తడిసినటువంటి కొద్దిగా ధాన్యం అక్కడక్కడ డ్యామేజ్ అయిందని బట్టి మరి ఏ రకంగా మరి సోయాబీన్ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి వారి జిల్లాల వారిగా వారి దృష్టికి తీసుకుపోతే తప్పకుండా ప్రభుత్వం మరి పిఎస్ఎస్ ద్వారా సొసైటీల ద్వారానే మరి పర్చేజ్ చేపించేసి 100% రైతులను ఆదుకోవాలని చెప్పి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది.